హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కార్తిక్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ రోజు అయితే మన కంటెంట్ వచ్చేసి చాలా అంటే చాలా అట్లా నువ్వు వీడియో తీయని అంటాను, ఏదో లింక్లో అంటాను, అది ఇది అని ఎన్నో అంటాను. నేను నీకోసం అని చూసుకుంటుంటా అంటే మన ఛానల్ వ్యూవర్షిప్ తగ్గుతాను. వీడియో తీసుడు ఎట్లా చెప్పు, నేను తీయని అంటాను. అరే లింక్లో అంటే దొరకపోతే ఏంటి, అదే ఏంటి ఫ్రెండ్స్ తెలుసా, అది ఏదో అంటాను, అది నాకు అర్థం కూడా అవుతుంది. అరే సరేరా, అది సగం క్లిప్ పెడతా, అయినా చేసుకోరా అంటే అట్లా అర్థం అంటాను. చెప్పురా ఇప్పుడు మీరే తప్ప నా చెప్పండి, మీరే కామెంట్ అలా చెప్పండి, ఇంత తప్ప నాలేదు. అరే నాకు అవసరం లేదురా, వీడియో చేస్తా అంటే చెయ్యి, లేకపోతే లేదురా, నీ ఇష్టం రా. అవి మంచిగా మాట్లాడరా, మంచిగా మాట్లాడు. అరే తీద్దాంరా, నువ్వు ఇంత కండిషన్లో పెడితే నేను ఇక్కడ నుంచి పోవాలా అంటాను. నా బాధ, నేను ఒక్కడైనా చేసుకుంటా వీడియోలు, నువ్వు లేకపోయినా ఇబ్బంది ఉన్నా అరే కోపం. అరే అరే నువ్వేరా నన్ను బెదిరించేది? అరే నేను తలుచుకుంటే అరే రారా అద్దంటే నేను రా, కానీ నువ్వు ఇట్లా కండిషన్ పెడితే ఎట్లా అంటాను నేను. ఏదో చూడండి, ఇగో వీడియో ఒకరోజు తీద్దామంటే వీనికి నచ్చినప్పుడే తీయాలి, మనమే పత్రం ఆడుకోవాలి. వీనికి నచ్చినప్పుడే, వీనికి నచ్చిన కంటెంట్ అయితేనే తీయాలి. మళ్ళీ వీని మీద ప్రాక్టీస్ సపోజ్ మనం నేను చేసిందనుకో, వాడు ఒప్పుకోడు, వాడైతే నా మీద చేయాలి. ఇట్లా అంటే ఇట్లా పాత ఛానళ్ళలో చేసినాం స్ట్రైక్, అది ఆ ఛానల్ వేరే అనుకోండి, కానీ వీకే అది పోతే పోనీ అనుకోని నేను గివ్ అప్ ఇవ్వకుండా మళ్ళీ కొత్త ఛానల్ పెట్టిన. ఈ ఛానల్లో ఎంత కష్టపడతాను అంటే షార్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను. ఒక సిరీస్, ఒక కామన్ మ్యాన్ సిరీస్ స్టార్ట్ చేసిన, అయినా కానీ వీడు దానిలో అరే రానిస్తారా, నువ్వు ఏంటిది, నువ్వు కరెక్ట్ టైం వచ్చి అరే అడగలేరా, నువ్వు మొన్న అడిగితే ఏమన్నావురా, వీడియో తీద్దామన్నా మరి ఎందుకురా నువ్వే వీడియో తీయకండు. నేను రానన్నా, నాకు అవసరం లేదన్నా, నేను చెయ్యన్నా. అరే ఇప్పుడు వీడియో తీస్తే సపోజ్ రీచ్ వచ్చింది అనుకో, నువ్వు ఫేమస్ అవుతావు, నేను ఫేమస్ అవుతాను చెప్పు. అరే నా తర్వాత నువ్వే రాగాల, నేను ఎప్పుడైనా నా తర్వాత నువ్వు అన్నా లేదా? అరే గట్టగా నెక్స్ట్, అరే నా తర్వాత నేను ఇప్పుడు వీడియో ముందు కూడా చెప్తాను, నా తర్వాత నువ్వే. నేను ఎక్కడికి పోయినా ఆ ఐడి నీకు ఇచ్చేపోతాను, సరేనా? ఇప్పుడు నేను నెక్స్ట్ చదువుకోవడానికి నెక్స్ట్ ఎక్కడికైనా పోవచ్చు, బీటెక్ చేయవచ్చు, డిగ్రీ చేయవచ్చు, అది సో అండ్ సో తర్వాత ముచ్చట. కానీ ఫస్ట్ టైం పర్సనాలిటీ నేర్చుకో, అదే ఆయన. సరే అరే నీకు ఒక కంటెంట్ ఎట్లా కంటెంట్ మీద ఇప్పుడు ఒక 10 నిమిషాలు మాట్లాడాను, ఇంట్రో కొట్టి, సరేనా? అరే వీడియో తీయకుండా లేట్ అవుతుంది, అప్పుడు ఏం మాట్లాడాలి. ఇప్పుడు మన టీం ఉన్నాయి కదా, ఇప్పుడు కన్నీ కానీ చిన్న కానీ వీళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు వీడియో తెలియదు. ఇప్పుడు వాళ్ళ మీద ఏం కంప్లైంట్ ఇస్తావు నువ్వు వీడియోకి చెప్పు, ఇంట్లో. అరే వాళ్ళకి అనుకుంటే అదే వాళ్ళు ఎందుకు తెలియదు ఏమిటి అని మాట్లాడు, ఒక 5 నిమిషాలు మాట్లాడరా వీడియో ముందర. అదే వీడియోతో మాట్లాడు, నా లెక్క మాట్లాడతా. కంటెంట్ కూడా నేను చెప్తా, ప్రతి ఒక్కరిని. అరే ఒక కంటెంట్ చెప్పు. అరే వాళ్ళు ఎందుకు ఇస్తారా, వాళ్ళు మనకి ఇష్టపడేది. ఇప్పుడు మొన్న నీకోసమని రైల్వే వీడియో తీసినాం, అదేగా ట్రైన్ వీడియో, నీకు ఇష్టమనే కదా. అట్లే కదా. ఇప్పుడు సరే రైల్వే వీడియోకి వచ్చినావు, అది ఎట్లా నీకు నచ్చిన వీడియో కాబట్టి నువ్వు వచ్చినావు,
నీకు నచ్చిన వీడియో అయితేనే వీడు అత్తడు. ఎందుకంటే నేను చెప్పిన వీడియోలు ఇన్ని రోజులు చేయలేదు కాబట్టి నేను రాలేదు. అరే నీ అంత అమ్మతో చెప్తానా, నీ అంత సెల్ఫీస్ ఎవరు ఉంటారా? అరే అరే అట్లా రాదురా, నేను వెళ్ళిపోమని నేను ఎప్పుడైనా చెప్తానా? నువ్వు ఇవ్వలేదురా. అరే అరే ఎట్లా నువ్వు ఉండు, కానీ వీడియోలు చేద్దాం. ఈ రోజు నుంచి కంటిన్యూ వీడియోలు వస్తాయని చెప్పు మరి, కంటిన్యూగా డే బై డే. ఎందుకు ఎందుకు అరే ఏం చేస్తావు? అరే వీడు ఏం చేస్తాడు తెలుసా ఫ్రెండ్స్, అయితే వైఫై కాడ కూకుంటాడు, వీడి బ్యాలెన్స్ అన్ని కూకుంటాడు, అన్ని సినిమాలు డౌన్లోడ్ చేస్తాడు, సినిమాలు చూస్తాడు, ఫ్రీ ఫైర్ ఆడతాడు, ఏమన్నా అంటే గ్రాండ్ గేమ్లు అంటాడు, 12 దాకా తెలుసుకొని ఉంటాడు. అరే ఈరోజు స్కూల్ పోయినా నిజం మరి స్కూల్ బడి దొంగ దున్నపోదు 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 అరే దున్నపోదు కలిసిన బలుసుడు కదా, బ్రెయిన్ పెంచుకో. ఇప్పుడు ఫుడ్ తింటా. అరే వీడి ఖర్చు చేసిన పైసలు మనం కూడా ఖర్చు పెట్టాం. నేనైతే రోజుకి 100 రూపాయలు కొనుక్కొని తింటాడు. అరే అరే అందరే వీనికి మన ఫోన్ గురించి ఏం తెలియకపోయినా మళ్ళీ మన అడుగు ఎట్లా అంటే అన్ని అడుగుతాడు. మళ్ళీ ఏమన్నా అంటే వీడియో మళ్ళా టీవీ అంటాడు. అరే 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 వీడియో నడుస్తాను టీవీ అయితే కనిపిస్తాడు. అదే వీడియో తీద్దామంటే టీవీ ఆన్ చేస్తాను. అది రాదురా, నువ్వు దాన్ని కూడా కాలం చేస్తావు, నువ్వు తెలుసురా. అరే రాదురా వచ్చింది కానీ, కానీ వీనుకున్న నాలెడ్జ్ నేను చెప్తాను. వీడు కూలర్ రిపేర్ చేస్తాడు, ఎలక్ట్రికల్ వర్క్స్ అయితే వేరే లెవెల్ చేస్తాడు. దీనికి వచ్చిన వర్క్స్ మనకు కూడా రాదు. మెచ్యూర్ అయిన ఐటీఐ చేసిన వాళ్ళకి కూడా అసలు దీనంత వర్క్ రాదు అసలు. సరే అరే ఒక సపోజ్ ఒక కూలర్ని రిపేర్ చేయాలంటే ఏం చెప్తావు చెప్పు. జస్ట్ శాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మాట్లాడు. అరే మరి ఎట్లా ఇప్పుడు టీవీ ఎందుకు పెట్టినా చెప్తున్నా. సరే ఫ్రెండ్స్, సరే ఈ రోజు నుంచి కరెక్ట్ అరే మంచిగా చెప్తాను. వారానికి లాంగ్ వీడియో కంపల్సరీ చెప్తావా? షార్ట్ వీడియో నేను కంటిన్యూ పెడతా, రోజు డే బై డే పెడతా. నేను లాంగ్ వీడియోలు పెడతావా? అది లాంగ్ వీడియో వీడు చెప్పినే ఇస్తాను నేను మ్యాక్సిమం. అయినా వీడియో చెప్తే చెప్తాను. అరే మొన్ననే పెట్టినాను కదా, మొన్ననే పెట్టినా. అదే అట్లా కాదురా, ఎందుకు వద్దాను అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా రైల్వే పోలీస్ వచ్చిందనుకో అప్పుడు ప్రాబ్లం ఎవరికైతే మనకి ఛానల్ ఏం కాదు, మనం కొట్టు కొడుతాడు. అదే బయట వీడియో తీసి అన్నీ సరే ఇష్టపోయింది కన్నా ఏదో చేసి తీసేసినాం. కానీ చెప్పు ఈ రోజు నుంచి కంటిన్యూ వీడియో. అరే షార్ట్ ఈ నెక్స్ట్ సిరీస్ డబుల్ రోల్స్ కూడా చేద్దాం. నెక్స్ట్ చెప్పు రాను కిల్లర్ తీస్తా. నెక్స్ట్ అయితే రాబోతుంది న్యూ సిరీస్ అయితే వస్తుంది. అదైతే మీకు నచ్చితే కంపల్సరీగా. ఇలా హీరో ఎవరు తెలుసా? వీడే డైరెక్ట్ డేంజర్ లెవెల్ రౌద్ర రాసం చేస్తాడు డైరెక్ట్ కోపం. ఈ విషయం అదే మన స్టోరీ అయితే చెప్తాం రా, జస్ట్ లింక్స్ చెప్తాను. ఈ కంపల్సరీ చెప్తానా. ఈ సిరీస్ అయితే మీకు నచ్చకపోతే
మరి ఈ ఛానల్ బ్యాన్ చేసుకుంటా కావాలంటే చూడండి. మావాడు కానీ మావాడు కొంచెం కామెంట్లలో చెప్పుది జర వీడియో తీది అని జర కామెంట్లో పెట్టండి ప్లీజ్. ఎందుకంటే ఐ రిక్వెస్టింగ్ యూ. మొన్న రైల్వే వీడియోకి అయితే మంచి రీచ్ ఇచ్చిండు, 400 వ్యూవర్షిప్ ఇచ్చిండు. అసలు మేము స్టార్టింగ్ ఛానల్ కాబట్టి అసలు లాంగ్ వీడియో పోతుందా అనుకున్నాం, కానీ 400 వ్యూవర్షిప్ అయితే దగ్గర ఉన్నాయి. మీ దయ అట్లనే ఉంచి మంచిగా మాకు రీచ్ చేయాలని కోరుకుంటున్నాం. గీయరా ఈ ఎవరైతే కాదురా న్యాచురల్గా కోరుకోండి. అరే ఆల్మనేది మంచిగా ఉండాలని చెప్పాలి. మంచిగా బతిపోయింది. ప్లీజ్ ఈ వీడియో కింద ఎట్లా అసలు ఈ వీడియో వేరే వీడియో తీద్దాం అనుకున్నా, వీళ్ళు లేకుండా నేను ఒక్కనే తీద్దాం అనుకున్నా, కానీ వీడు వచ్చి అయితే లొల్లు పెట్టుకున్నట్ల ఈ వీడియో అయింది. సరే ఓకే, ఈ వీడియో కింద మీకు నచ్చితే కింద లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ లవ్ అయితే మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.